హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని కావాలని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెడతా ఉంటారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని భయపెట్టిన ఒక 14 ఏళ్ల కుర్రాడు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణం ఏంటి, ఏం చేశాడు ఆ కుర్రాడు అనే విషయాలు కనుక మనం చూస్తే, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నివసిస్తున్నటువంటి అశ్వమిత్ గౌతమ్ 14 సంవత్సరాలు. ఆ కుర్రాడు ఏం చేశాడయ్యా అంటే, తను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చేస్తాడు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తే. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చూస్తే ఫీజులు అవుట్ అవుతాయి. మీరు కావాలంటే చూడండి, అశ్వమిత్ గౌతమ్ అని ఇన్స్టా దగ్గరగా ఒక 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. 2 ఇన్స్టా అకౌంట్లు ఏమో ఉన్నాయి. 20 లక్షల ఫాలోవర్స్ అంటే ఎంత ప్రభావం చూపిస్తున్నారో చూడండి. సో 20 లక్షల ఫాలోవర్స్ రావడానికి ఆ పిల్లడు పనికిమాలిన వీడియోలు చేయలేదు. అసలు ఆశ్చర్యం అనిపించే వీడియోలు ఇది చూడండి. కొన్ని పాయింట్స్ నేను పక్కన రాశాను. ప్రభుత్వ విధానాలు ఎందుకు విఫలమవుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎందుకు రావడం లేదు, అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమో చెప్పేటువంటి ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనేటువంటి విషయాలను చాలా క్లియర్గా తన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేసినాడు. అండ్ అదేవిధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ధరల పెరుగుదల, వాటిది సామాన్య ప్రజల మీద ఏ రకంగా పడుతూ ఉంది, ఏ రకంగా అవస్థలు పడుతున్నారు అనేటువంటి విషయాలు కానీ, విద్యా వ్యవస్థలో లోపాలు, విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో లోపాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నాణ్యత లేకపోవడం, టీచర్లు సరిగా లేకపోవడం, ఉన్న టీచర్లు ఎక్కడ కొరత ఉంటే వారిని అక్కడ నియమించకపోవడం, ఇట్లా ప్రతిదీ కూడా సమాజానికి సంబంధించి, దేశ అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మన దేశం బాగుపడుతున్నటువంటి విషయాలను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మౌలిక సదుపాయాల గురించి కానీ, రోడ్లు, నీరు అవి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, దళితుల పట్ల పెరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానీ, అన్ని వర్గాలకు సంబంధించి చాలా క్లియర్గా నీట్గా మాట్లాడారు అసలు. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రేరణ పొందాడనే విషయానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కానీ, అదేవిధంగా భగత్ సింగ్ గారికి సంబంధించి కానీ, వారి నుంచి ప్రేరణ పొంది, అంటే వాళ్ళంతా కూడా చిన్న వయసులోనే సమాజం గురించి తెలుసుకున్నారు, సమాజంలో మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు. అట్లా ఈ కుర్రాడు 14 ఏళ్ల కుర్రాడు కూడా అదే రకంగా ఆలోచన చేశాడు. సో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. దీన్ని కొంతమంది ఏంటంటే కట్ పేస్ట్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా, దాన్ని కట్ పేస్ట్ చేసి, అంటే ఒక మతాన్నో కొంతమందిని ప్రభావం చేస్తుందనో లేకపోతే అసమానతలు సృష్టిస్తుందో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంట. ఆ కంప్లైంట్ 295 కింద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఏంటంటే 151 కింద తీసుకున్నప్పుడు, సిఆర్పిసి 150 కింద ఉన్నప్పుడు 14 ఏళ్ల కుర్రాడు కాబట్టి ఆ కుర్రాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లేదు. కాబట్టి వీడియోలు చేయకుండా ఆపేశారు ఇప్పుడు మళ్ళీ. అంటే భయపడ్డట్టే కదా అది. అయితే ఏం చేశారు ఇక్కడ, అశ్వమిత్ వాళ్ళ అన్నని తీసుకెళ్ళి అక్కడ ఈ కుర్రాన్ని కూడా అక్కడ తీసుకెళ్ళి ఈ పిల్లోనికి వార్నింగ్ ఇచ్చి, ఒక ధమ్కి ఇచ్చేసి ఇంటికి పంపించేసి, వాళ్ళ అన్నని అక్కడ 24 గంటలు పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, అవి ఇప్పుడు 6 నెలల పాటు మెజిస్ట్రేట్ ముందు పోయి రిపోర్ట్ చేసి రావాలంట. ఈ కుర్రాడు మైనర్ కాబట్టి వాళ్ళ అన్న వెళ్ళాలంట. సో అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నిటికి సంబంధించి తలుచుకుంటే బాధ వేస్తుంది, నిద్ర రావడం లేదు, మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుందనే విషయాన్ని ఆ కుర్రాడు చెప్పడం జరిగింది. ఒకసారి ఈ ఎపిసోడ్ అన్నిటికి సంబంధించి ఆ కుర్రాడు మాట్లాడినటువంటి మాటలు చూడండి. पूरे सोशल मीडिया पर कहा जा रहा है कि 14 साल के बच्चे से सरकार डर गई है, एफआईआर हो गई है और तुलना अभिनव अरोड़ा से की जा रही है। मेरी उम्र 14 साल है और मैंने एक वीडियो बनाई थी जो कि इतनी धारदार थी कि इंस्टाग्राम से कट छटकर एक्स पर कुछ गलत कारणों की वजह से बहुत ज़्यादा वायरल कर दी गई थी। गलत कारण तो मैंने एक बड़े क्रिएटर को उनके वकील के जरिए शेयर कर दिए हैं, शायद वो वीडियो बनाए तो पता चलेगा। वैसे इस पर तो मैं कुछ बोल भी नहीं सकता, आप इतना मान लो कि वो गलत कारण मोदी जी भी करते रहते हैं। एफआईआर तो 295 में एक संगठन द्वारा कराई गई होगी, क्योंकि मुझे कॉल भी आई थी, जैसा कि ये केस वैसा भी था, जिसके चलते पुलिस ने मुझे बिना वारंट के धारा 151 में डिटेन कर लिया था मेरे भाई के साथ, ताकि मैं कोई वीडियो ना बना दूं, कोई दंगा न भड़का दूं। जैसा कि मैं माइनर हूँ, पुलिस ने इसीलिए मुझे तो छोड़ दिया था धमकी देकर कि तुम अब वीडियो नहीं बना। అది ధమ్కి ఇచ్చి పంపించారు, సోషల్ మీడియాలో ఇట్లా ఈ రకంగా దాన్ని స్ప్రెడ్ చేశారనే విషయాలు ఆ కుర్రాడు చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఎంత మెచ్యూర్గా మాట్లాడతాడు చూడండి ఆ పిల్లోడు. దేశం మొత్తం ఏమంటుంది, ఒక కుర్రాడికి అంత పెద్ద ప్రభుత్వం భయపడింది, వణికిపోయింది అనేటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి.
ఆ కుర్రాడు ఏమంటే అంటే ఎంతోమందిని జైల్లో పెట్టినటువంటి ఇలాంటి పెద్ద ప్రభుత్వం నాకు భయపడిందని నేను అనుకోవడం లేదు. నన్ను భయపెట్టడానికి, నా గొంతును అణిచివేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంటే స్వేచ్ఛ అనేది ఊరికే రాదు, దానికోసం పోరాటం చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలని చెప్పాడు ఆ కుర్రాడు. చాలా పేదవాళ్ళు, దళితుడు, చిన్న కెమెరా పెట్టేసుకొని మొబైల్లోనే ఇదంతా తీసుకొని తను చెప్పాలనుకున్న విషయాలు చెప్తున్నప్పుడు మరి అంతమంది ఫాలోవర్స్ వచ్చారు, అంతమందిని 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు, ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఆపివేయాలి, అణిచివేయాలనే ఉద్దేశంతో ఇదంతా జరిగినట్టుగా కుర్రాడు చెప్పాడు. దేశాలు ఎక్కడైనా చూడండి, ప్రశ్నించడం మొదలు పెడితే, వారి మాటలు ప్రజలు వింటున్నారంటే ఖచ్చితంగా ఆ గొంతులను అణిచివేస్తూ ఉన్నారు. దానికి అతిపెద్ద ఉదాహరణ ఈ 14 ఏళ్ళ కుర్రాడికి భయపడలేదేం ప్రభుత్వం అంటారు, భయపడింది కాబట్టే ఈ రకంగా అణిచివేసే ప్రయత్నం. సో కాబట్టి ఆ కుర్రాడి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ కుర్రాడికి. దాంట్లో వీడియోలు చెక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏముందో చూడాలి కదా ఫస్ట్. ఆ వీడియోలన్నీ చూస్తే ఏముందంటే ఆ పిల్లోడు వేస్ట్, పనికిమాల డైలాగులు, పనికిమాల సినిమా పాటలు కానీ, వెకిలి చాష్టలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు, బాధ్యతతో చేసిన వీడియోలు తప్ప. కాబట్టి మెజారిటీ పీపుల్ అంతా సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదో అసమానతలు సృష్టించబోతున్నాడు, ఒక వర్గం మీద దాడి చేస్తున్నాడు అనే విధంగా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ 14 ఏళ్ల పసివాడి గురించి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.